కథ పేరు నిన్నటి ఓటమి నేటి విజయం. ఓ చిన్న పట్టణంలో రఘు అనే విద్యార్థి ఉండేవాడు. రఘు స్నేహితులందరూ టాపర్లు, అద్భుతమైన మార్కులు, స్పోర్ట్స్ టాలెంట్ గలవారు. రఘు ఎప్పుడూ తన స్నేహితులతో తనను పోల్చుకుంటూ, నేను వాళ్ళలా చదవలేను, నాకంత టాలెంట్ లేదు అనే ఆలోచనతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు రఘు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేనెందుకు నా స్నేహితుల్లా చదవలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను, అన్నిట్లో విజయం సాధించలేకపోతున్నాను అని అడుగుతాడు. అప్పుడు తల్లి రఘుతో ఒక మాట చెప్తుంది. నాన్న రఘు, ముందుగా నువ్వు నా స్నేహితుల్లాగా నేను చదవలేను, రాయలేను, గెలవలేను అనే ఆలోచనను నువ్వు మార్చుకుంటే అన్నిటిలో విజయం నీదే అని అంటుంది. ఆ రోజు నుంచి రఘు తనపై దృష్టి పెడతాడు. రోజు 10 నిమిషాలు ఎక్కువగా చదవడం మొదలు పెడతాడు. స్వల్పంగా వ్యాయామం చేస్తాడు. తన చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకున్నాడు. ఏడాది తర్వాత స్కూల్ బహుమతుల వేడుకల్లో అతడికి మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టూడెంట్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఆ రోజు రవి కళ్ళల్లో చెప్పలేని ఆనందం. తల్లి మాట విని ఇతరులతో పోల్చుకోకుండా జీవించాలనే నిర్ణయం రఘుని నిజమైన విజేతగా మార్చింది. ఇది కథ మాత్రమే కాదు ఫ్రెండ్స్, జీవిత సత్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.